ఆయన ఏమన్నాడు, అమెరికన్ ఫస్ట్ అంటున్నాడు. అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి అంతేం బాగోదు, అయినా కానీ ప్రపంచానికి పెద్దని అంటారు. ఇక్కడే ఆ చిన్న డౌట్, ఎందుకని ఆ డాలరే ప్రపంచ దేశాన్ని శాసిస్తుంది. దేనికి మేడం? నేనైతే కామన్ మ్యాన్ గా పేద దేశం అంట నేను ఓపెన్ గా. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన తర్వాత మీరేం చెప్తారు అసలు? మొదటగా ఒకటి, భారతదేశము అమెరికా మొత్తం ఓన్లీ మార్కెటింగ్ తప్ప ఆ వస్తువుల్ని ఉత్పత్తి చేయట్లేదు అంటారు. లేదు, తెలివిగానే ఉన్నారు కదా. తెలివిగా ఎలా ఉన్నారు? ఒక రకంగా అది వాళ్ళు డిపెండెంట్స్. మన తర్వాతనే వెనకాల జపాన్ దేశాలు ఇట్లా తప్పు. క్లిప్పింగ్స్ పంపిస్తానే, సరే పంపించండి. చాలా అవమానాలు జరిగినాయి. అదే లెవెల్లో మోదీ గనక మంచి సంబంధాలు ఉంటే ఆయన ఎందుకు ఈయన పిలవలేదు? ఫస్ట్ పాయింట్. అంటే సంబంధాలు లేవంటారా ఇప్పుడు ఉన్నాయంటారా? నాకు గ్యారంటీ లేదు అంటే అమెరికా దేశం లేకపోతే ట్రంప్ తో మనకు మంచి సంబంధాలు లేవు. పుష్పలీల గారు ప్యూర్ ఆయన బిజినెస్ మ్యాన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మంచిగా ఉండాలి అంటే గ్యారంటీ లేని మనిషితో బిజినెస్ పెట్టుకొని నువ్వు మాట్లాడుకొని వస్తే నిన్ను నమ్మి మరి మమ్మల్ని అవలాన్ చేస్తే భారతదేశాన్ని మొత్తం ప్రజలని నేను పోయి మోదీని మోదీ ఇదే ఒక్క నిమిషం మేడం, ఇదే పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మేము ఇట్లా చేయంగా చెప్పండి. అంటే ఒక టైంలో నిర్మలా సీతారామన్ గారు కూడా బిట్ కాయిన్ మన దేశంలో కూడా వచ్చి ట్యాక్సెస్ కట్టి దీన్ని కూడా లీగల్ గా చేస్తే బాగుంటుంది అన్నారు. ఏం చెప్తారు? అంటే మంచిదంటారా? అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే పేద దేశం మన దేశాల్లో రూపాయి కిలో బియ్యం ఏంది? ఇవి తీసేయాలా దరిద్రాలని.